కొంతమంది కాదు, ఎక్కువ మందికి డబ్బంటే పిచ్చి ఉండదా? ఒక మనిషికండి ఎంతుంటే సరిపోతుందని మీరు అనుకుంటారు చెప్పండి? నేను అడుగుతున్నానండి, ఒక మనిషికి ఎంతుంటే సరిపోతుంది? ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా కానీ నాకు కావాల్సి ఉంటుందో, నాకు వద్దని అన్న ఏ ఒక్క వ్యక్తిని మీరు చూసారా? స్టేట్మెంట్ ఇచ్చిన ఒక వ్యక్తిని చూసారా? ఇప్పుడు మన దేశంలో అత్యంత సంపన్నుడు అంటే అంబానీ అని అంటారు. ఎంతయ్యా మీకు ఉందంటే 18 లక్షల కోట్లు. మరి ఏం చేస్తారు? ఇక రిటైర్ అయిపోతారా, ఇక చాలు అనుకుంటారా అంటే లేదు. ఈ 18 లక్షల కోట్లతో బిజినెస్ పెట్టుబడులు, ఇంకా ఈ 18 ఏం చేయాలి? ఇంక ఎక్కువ చేసుకోవాలి. ప్రపంచంలో అత్యంత కుబేరుడు అనగానే ఎలన్ మస్క్ అని చెప్తారు. ఆడికి ఎంత అంటే మరి ఇతనికి ఎంత ఉందంటే మరి ఆడికి ఎంత ఉండాలో? ఎన్ని లక్షల కోట్లు? ఏమయ్యా అంటే చాలా ఇంకా కొత్తగా ఇంకా కొన్ని ఆ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా బాగా సంపాదించాలి. ఎక్కడ చూసినా కానీ మాకు సంబంధించిన ఉత్పత్తులే ఉండాలి, అందులో నెంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో. సంపాదన వేలున్నవాడు లక్షలు కావాలి, లక్షలు ఉన్నవాడు కోట్లు కావాలనుకుంటాడు, కోట్లు ఉన్నవాడు 100 కోట్లు కావాలనుకుంటాడు, 100 కోట్లు ఉన్నవాడు 1000 కోట్లు కావాలనుకుంటాడు, వేలున్నవాడు లక్షల కోట్లు కావాలనుకుంటాడు. కానీ ఒక ఫుల్ స్టాప్ ఎక్కడుంది? కామానే తప్ప ఫుల్ స్టాప్ ఉండదు. ఒక ఫుల్ స్టాప్ అంటేనండి నిజంగా దేవునిలో ఉన్నవాడు తృప్తి కలిగి ఉంటాడు, ఉన్నంతలో తృప్తి కలిగి ఉంటాడు. అలానే డబ్బు సంపాదించడం తప్పని బైబిల్ చెప్పలేదు, కష్టపడొద్దని బైబిల్ చెప్పలేదు, ఉద్యోగం చేయొద్దని బైబిల్ చెప్పలేదు, వ్యాపారం చేయొద్దని చెప్పలేదు. కానీ తృప్తి కలిగి ఉండండి మీకున్న దాంట్లో.